హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకోసం తెలంగాణ స్టైల్లో మటన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా. ఈ మటన్ లివర్ ఫ్రై సాంబార్లోకైనా రసంలోకైనా లేదు అలానే తిన్నా కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఈ రుచికరమైన మటన్ లివర్ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను లివర్ని 1 kg తీసుకున్నాను. ముందుగా మనము లివర్ని 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా నీట్గా కడుక్కొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి తీసుకోవాలి, 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ 4 లవంగాలు, 3 ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క తీసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మనము ఒక బగారా ఆకుని కూడా వేసుకోవాలి. బగారాకుని కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనము 1 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి. పసుపు, ఉప్పుని వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ ఘాటుగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుందండి. అందుకే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేశాను. ఇప్పుడు మనము దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ లివర్ని వేసుకోవాలి. ఇలా మటన్ లివర్ని వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మటన్ లివర్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే దీంట్లో మనకి విటమిన్స్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. ఇలా దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇలా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మనము కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకుని వేసుకొని దీన్ని మనం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ వాటర్ నేను లివర్ కొంచెం ఉడకనికి వేసుకున్నానండి. ఇప్పుడు మనము 10 నిమిషాల వరకు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తరువాత ఇప్పుడు మనకి లివర్ చూస్తున్నారు కదండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. లాస్ట్లో మనం కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలాని వేసుకొని మనం ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను లివర్ ఫ్రైని కొంచెం గ్రేవీలానే ఉంచుకున్నానండి. మీకు ఇంకా డ్రైగా కావాలి అంటే మీరు ఇంకొంచెం సేపు కుక్ చేసుకోండి, ఇంకా డ్రై చేసుకోండి. ఇలా తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది. ఇలా వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదండి, మన తెలంగాణ స్టైల్లో మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నం వేసుకొని మటన్ లివర్ ఫ్రై వేసుకొని తినేద్దామా. మీకు ఏదైనా కొత్త వంటకం కావాలి అంటే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.